నిన్ననే చూడడం జరిగిందన్న. లైక్ చాలా మంచిగా అనిపించింది. లైక్ ఇంకా మన తెలుగులో రాలే అది. ఇంకా హిందీలో ఉంది కాబట్టి లైక్ హిందీ రాకపోయినా సరే లైక్ చూడాలి అని చెప్పేసి కంపల్సరీ పోయినాం. ఒకప్పుడు ఛత్రపతి శివాజీని చూస్తుంటే మనకి గూస్ బాంబ్స్ వస్తాయి. అదే విధంగా వాళ్ళ కొడుకు శాంబాజీ గురించి లైక్ తెలుసుకుంటుంటే మైండ్ మొత్తం పోతుంది సినిమాలా. లైక్ ఎంత లైక్ ఒక ఏమంటారు, కొంతమంది మనం ఫ్రీడమ్ ఫైటర్స్ ని చూసినాం, ఇంకో కొంతమందిని మనకి ట్రెడిషనల్ వేలో చూసినాం. కానీ ఈ హీరో లైక్ ఏదైతే మనకి శాంబాజీ క్యారెక్టర్ ఇచ్చిర్రో లైక్ ఆయన మాత్రం 100% న్యాయం చేసిండు అన్న సినిమాకి. నాకు ఛత్రపతి శివాజీ కొడుకేందన్నా లైక్ అబ్బా, నాకు ఇప్పుడు ఛత్రపతి శివాజీ అన్నా సరే నాకు గుర్తు రావట్లేదు, అంతకన్నా ఎక్కువ డబల్ అనిపిస్తుంది. ఆయన లైక్ ఆ మూవీలో యాక్టింగ్ అయినా సరే లైక్ ఆయన నిజ రూపమైన నిజ జీవితంలో కూడా ఒక హిందుత్వం గురించి అంతగానము లైక్ నా ప్రాణం పోయినా సరే నా హిందూ ధర్మాన్ని కాపాడదామని చెప్పేసి ఒక కన్ను గుడ్లు తీసినా సరే ఆయన పట్టించుకోకుండా, చర్మం ఇట్లా ఒలుస్తుంటే కూడా ఆయన పట్టించుకోకుండా లైక్ మన భారతదేశం గురించి మన హిందుత్వం గురించి ఇంత మంచి ఆలోచన చేసి ఇంత మంచి నాయకుడా అని చెప్పేసి నాకు అనిపించింది. కంపల్సరీ మాకు ఇన్ని రోజులు ఛత్రపతి శివాజీ గురించే తెలుసు, ఎప్పుడైతే శాంబాజీ గురించి తెలిసిందో అప్పటి నుంచి మేము శాంబాజీ కూడా పెద్ద ఫ్యాన్ అయిపోయినాం. కంపల్సరీ లైక్ ఈ సినిమా అనేది తెలుగులో కూడా రావాలి, ఎందుకనంటే మన తెలుగు హిందుత్వం గురించే కదా తీసింది. సో వస్తే ప్రతి ఒక్కరు మనం ఆదరిస్తాం. కంపల్సరీ ఈ సినిమా అనేది లైక్ నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతుంది. కంపల్సరీ ఇది ఒక అందరు చూడాల్సిన సినిమా. లైక్ సినిమా థియేటర్ లో ఉన్నంత వరకు చాలా సేపు లైక్ ఒక ఎమోషన్ అన్న, లైక్ అరే మన హిందుత్వం గురించి ఇంత పోరాడిండా, లైక్ ఇంత వీరుడా అని చెప్పేసి అనిపించింది. సో ఓవరాల్ గా చూసుకుంటే సినిమా మాత్రం బొమ్మ బ్లాక్ బాస్టర్ అన్న. లైక్ చూడని ప్రతి ఒక్కడు లైక్ ఏదో కోల్పోయినోడు అవుతాడు, చూసిన ప్రతి ఒక్కడు లైక్ ఎంతో అంత తెలుసుకున్నోడు అవుతాడు. కంపల్సరీ సినిమా మాత్రం లైక్ ఆయన హీరోలా యాక్ట్ చేసింది కూడా, ఆయన కూడా లైక్ బాలీవుడ్ హీరో అయినా సరే హ్యాట్స్ ఆఫ్ సార్, చాలా బాగా చేశారు. లైక్ పాత్రకి ప్రాణం పోయడం అంటే ఏందో మాకు ఈ సినిమాలో చూపించారు. బాగుందన్న.